నమస్తే అండి. మీరు ఇన్సులిన్ వాడుతున్నట్లయితే, ఇన్సులిన్ ఇంజెక్షన్ వాడుతున్నట్లయితే, మీరు మీకు ఇన్సులిన్ ఇంజెక్షన్ ఆపేసి మీ సొంతంగా ఏదైనా టాబ్లెట్లకి మార్చుకుందాం అనే ఆలోచన ఏమైనా వచ్చినట్లయితే, లేదంటే ఎవరైనా అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ మీరు ఇన్సులిన్ వాడాల్సిన అవసరం లేదు, అది ఆపేయండి, డైట్ ద్వారా మనం ప్రయత్నిద్దాం అని ఎవరైనా చెప్తే అది మీరు పాటిద్దాం అనుకునే ముందు ఒకసారి నా వీడియో చూడండి. ఏంటంటే అండి, ఇన్సులిన్ అనేది మనిషికి చాలా 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 ఇంపార్టెంట్ అండి. మనకి గుండె ఎంత ఇంపార్టెంటో, లివర్ కిడ్నీలు ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్సులిన్ జీరో అనుకోండి, మన బాడీలో అసలు ఇన్సులినే లేకపోతే, జీరో అయిపోతే 24 గంటల్లో బ్లడ్ అంతా యాసిడ్ లాగా మారిపోతుంది. దాన్ని డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ అంటారు. తర్వాత ఇంకో 24 గంటల బాడీలో ఉన్న అవయవాలన్నీ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. మనిషి మ్యాక్సిమం 5 రోజులు లేదా మ్యాక్సిమం వారం రోజులు మించి బ్రతకరనమాట. ఇది యూజువల్గా మేము ఎందుకు చెప్తామంటే, చాలామంది అలా ప్రయోగం చేసి హాస్పిటల్ ఐసీయూలో అడ్మిట్ అవుతూ ఉంటారు. అలా నేను చాలామంది నేనే చూశాను. సో అలాంటి ప్రయోగాలు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే మీ డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా, మీకు అసలు బాడీలో ఇన్సులిన్ తయారవుతుందో లేదో చూసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పనులు చేయొద్దండి. మెయిన్గా చిన్నపిల్లలు టైప్ 1 షుగర్ ఉన్న చిన్నపిల్లల్లో ఈ ప్రమాదం ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అసలు జీరో ఇన్సులిన్ అనేది అస్సలు తయారవదు. వాళ్ళకి ఇన్సులిన్ మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది, ట్యాబ్లెట్లు పనిచేయవు. కానీ పాపం మా పేరెంట్స్ ఇంజెక్షన్ పొడవలేక బాధతో, ఎందుకంటే చిన్న పిల్లడికి ఇంజెక్షన్ చేయడం అంటే ఎంత బాధ అనిపిస్తుందో మనకి ఊహించుకుంటేనే అర్థమైపోతుంది. సో ఆ బాధతో ఒక పూట ఆపేద్దాం, లేకపోతే ఒక్క రోజుకి మా బాబుకి ఇంజెక్షన్ ఆపేద్దాము అని అనిపించి వాళ్ళు పాపం ఆపేస్తారు. అలా ఆపిన 24 గంటల ప్రమాదం జరిగి బాబుని హాస్పిటల్కి తీసుకొస్తూ ఉంటారు. మేము చూస్తూ ఉంటాం కాబట్టి చెప్తున్నాను. అలాంటి ఎప్పుడైనా సరే చేద్దాం అనుకుంటే మీరు ఒకసారి మీ డాక్టర్ని కలిసి ఆయనతో డిస్కస్ చేసి ఇలాంటి డెసిషన్ ఏమైనా ఉంటే తీసుకోండి. థ్యాంక్ యూ.